సర్ఫ్ ఇక్కడే పెడతారు, ఫుడ్ ఐటమ్స్ మీద సర్ఫ్ పెడతారు. ఇది వీటి మీద ఫుడ్ ఐటమ్స్ మీద సర్ఫ్ ఉంది. ఇది కూడా బయట లేదు. ఉంటాయి కదండి సైడ్ చార్ట్స్, హ్యాండిక్యాప్ ఆఫ్రాన్స్ రిటర్న్ చేయాలి. ఇబ్బంది వస్తుంది మాకు. దీనికి ఒక స్టేజ్ క్రియేట్ చేయాలి. ఓకే సిద్దిపేట నుండి వస్తున్నాయి కొన్ని బ్యాగ్స్. వీటి మీద ఏ ఇన్ఫర్మేషన్ లేదు. కంప్లీట్ చిన్న చిన్న వాయిస్, చిన్న చిన్న మిక్సింగ్స్ ఉన్నాయి. అన్నిట్లో దేంట్లో లేదంటారు. స్టోరేజ్ ఏరియా చాలా 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 వర్స్ట్ కండిషన్లో ఉంది. అస్సలు మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ చాలా అంటే చాలా పూర్గా ఉంది. తర్వాత వీటికి ఇందులో పురుగులు తీయాలి. చిన్న చిన్న పురుగులు ఉన్నాయి. చాలా మైన్యూట్, చాలా చిన్న చిన్న పురుగులు. అది తీసుకురా, అది చింతపండు కూడా చింతపండు అటు ఇటు జిమ్ము రామా కింద వారు గట్లా ఇసరే అటు ఇటు వచ్చిన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము రెసిడెన్షియల్ స్కూల్స్ చూడడం స్టార్ట్ చేసామండి. అదేవిధంగా మార్నింగ్ నుండి మేము ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము ప్రైవేట్ స్కూల్, ఎస్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ ప్రైవేట్ స్కూల్స్. తర్వాత ఇక్కడ జాబితాపూర్లో శ్రీ చైతన్య హై స్కూల్ అని ఉందండి. చిన్న చిన్న పిల్లలకి ఇక్కడ ఫుడ్ పెడుతూ ఉంటారు. లైక్ 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు పిల్లలకి రెసిడెన్స్ ఉందండి ఇక్కడ. కానీ ఫుడ్ చూస్తే మనకి రా ఐటమ్స్ చూస్తే ప్రతి రా ఐటమ్స్కి పురుగులు పట్టి ఉన్నాయి. దానికి పురుగులు పట్టి ఉన్నాయి. రా మెటీరియల్స్కి స్టోర్ రూమ్ చాలా వరస్ట్గా ఉంది. కంప్లీట్లీ స్మెల్ ఉంది. అంత ఆర్డర్తో ఉంది. కొన్ని డేట్స్ లేని ఐటమ్స్ వాడుతున్నారు. తర్వాత ఇంకా చిన్న చిన్న వామ్స్ ఉన్న ఇడ్లీ రవ్వ, తర్వాత ఉప్మా రవ్వ అన్నిటికీ ఇన్ఫెస్టేషన్ అయ్యి ఉంది. టామరిన్ చూస్తే మాత్రం అది తిన్న పిల్లలకి యాసిడిటీ, ఖచ్చితంగా యాసిడిటీ, అల్సర్స్ అనే బారిన పడ్డారు. అంత చాలా వరస్ట్ కండిషన్లో ఉందండి. గవర్నమెంట్ రెసిడెన్షియల్స్లో కూడా ఇలా లేదు.
బాధ్యత కలిగినట్టు ప్రైవేట్లో ఉండాలి, కానీ వాళ్ళు కంప్లీట్లీ ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ అండి.